అపోస్తులుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. మహోన్నతుడైన జీవముగల దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాం. చేరువచ్చిన ప్రియులందరికీ మరి విశేషంగా ఈ సభల కొరకై నన్ను ఆహ్వానించిన దైవజనునికి, స్థానిక సంఘ పెద్దలకు, అలాగే చేరువచ్చిన దేవుని ప్రజలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి యొక్క నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే దేవుని యొక్క సేవకులు జాన్లీ గారితో కూడా వేదికను పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ 2 దినములు చిత్తశుద్ధితో, యథార్థ హృదయంతో, ప్రార్థనాపూర్వకంగా జీవము గల దేవుని యొక్క మాటల కొరకు మన అందరము ఎదురు చూడాలని, తద్వారా మన జీవితంలో ప్రభువుకు మహిమకరమైన ఒక నూతనమైన మార్పు, ఆత్మీయ అభివృద్ధి, సంఘాలకు క్షేమము కలగాలని ఆశిస్తూ ఉన్నాం. ప్రభువు అలాగూ అనుగ్రహిస్తాడని కూడా విశ్వసిస్తూ ఉన్నాం. మొదటిగా దేవుని యొక్క దాసుని ద్వారా విన్న సందేశాన్ని, షిలోహు అనుభవం గురించిన అనేక సంగతులు మన ఎదుట ఉంచబడ్డాయి. వాటిని మన హృదయంలో అలాగే భద్రపరుచుకుందాం. మరి కొంచెం సేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుచు ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివాం. దైవ గ్రంథంలో అపోస్తులుల కార్యముల గ్రంథానికి ఒక విశిష్టత ఉంది. అందులో ఒకటి, యూదుడు కానటువంటి వ్యక్తి వ్రాశాడు. లోకా యూదుడు కాదు. లోకా వ్రాసిన సువార్త, అపోస్తులుల కార్యముల గ్రంథం ఒక యూదేతరుడు అనగా యూదుడు కానటువంటి వాడు వ్రాశాడు. మిగిలిన 64 గ్రంథాలు కూడా యూదులే వ్రాశారు. రెండవదిగా మనం గమనించినట్లయితే అపోస్తులుల కార్యం యొక్క ప్రత్యేకత, ఆది సంఘము యొక్క ఆరంభం, సంఘ విస్తరణ మనం చూడగలుగుతూ ఉన్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆ అంశాన్నే మీ మధ్యలో నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నేరుగా పరిశుద్ధాత్మ పరిచయం చేయబడ్డాడు. అదే 8వ వచనంలో మనం చూడగలుగుతాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు అనే మాట మనం మనసులో ఉంచుకోవాలి. ఈ 2 దినాలు, ప్రస్తుత దినాలలో క్రైస్తవ లోకంలో అత్యధికంగా అపార్థం చేయబడుతున్న అంశం పరిశుద్ధాత్మని గురించి. పరిశుద్ధాత్మని గురించి అపార్థం చేసుకొని అనేకమైన శాఖలు పుట్టాయి క్రైస్తవ లోకంలో. ఈ మధ్యకాలంలో ఈ సంగతిని గురించి ఆలోచన చేస్తూ ఉండగా ప్రభు నా హృదయంలో ఉంచిన భారం ఈ అంశం మీద మాట్లాడాలని. అందుకే మా స్థానిక సంఘంలో కూడా గత కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మ అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం, ఆలోచన చేస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో నేరుగా పేరు లేకపోయినా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే త్రిత్వము. త్రిత్వము అనే మాట నేరుగా గ్రంథంలో మనకు కనిపించదు.
కానీ త్రిత్వాన్ని నమ్మాలి. ఉదాహరణకి ఇలాగ చెప్పనివ్వండి. బైబిల్ గ్రంథంలో ఒక గ్రంథంలో దేవుడని కానీ, ప్రభువని కానీ, క్రీస్తు అని కానీ, యెహోవా అని కానీ ఇలాగూ దేవుణ్ణి సంబోధించే ఒక్క పేరు కూడా మనం చూడగలం. ఏ గ్రంథమో మీకు తెలుసు, అది ఎస్తేరు గ్రంథం. కానీ ఎస్తేరు గ్రంథంలో దైవ కార్యాన్ని మనం చూడగలమా లేదా? ఎస్తేరు గ్రంథంలో దేవుని గురించిన సంబోధన కానీ, పరిచయం కానీ నేరుగా అక్షరముగా లేకపోయినప్పటికీ కూడా దైవ కార్యాన్ని మనం ఉల్లంఘించలేం. దైవ కార్యాన్ని మనము గ్రహించకుండా ఉండలేం. అలాగుననే దైవ గ్రంథంలో త్రిత్వం అనే పేరు అక్షరాల రూపములో మనకు లేకపోయినా త్రిత్వాన్ని దైవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అది ఎంతైనా సత్యం. ఆ సత్యాన్ని గ్రహించకపోతే చాలా నష్టపోతారు. మరొక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. త్రిత్వమును గురించి సరైన అవగాహన, గ్రహింపు లేక అనేక శాఖలు విడిపోయినట్లుగా మనం చూడగలం. నేను వాస్తవానికి నా అంశం త్రిత్వం కాదు, ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. త్రిత్వం, దైవత్వం యొక్క త్రిత్వాన్ని గురించి మాట్లాడాలని నా ఉద్దేశం కాదు, నేను ఎంచుకున్న అంశం కూడా కాదు. కానీ ప్రారంభంలో అవసరం కాబట్టి 1-2 మాటలు మీ ఎదుట ఉంచి నేను దాటి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. కొంతమంది త్రిత్వమును గురించి అర్థం చేసుకోలేక యెహోవా మాత్రమే దేవుడు అని అంటూ ఉన్నారు. వారు యెహోవా సాక్షులుగా మారిపోయారు. మరికొంతమంది త్రిత్వమును గురించి అర్థం చేసుకోలేక యెహోవా కేవలం ఒక వాక్కు మాత్రమే, క్రీస్తు మాత్రమే దేవుడు అని కొంతమంది ఈ శాఖగా విడిపోయారు. క్రీస్తు సంఘం లేక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, క్రీస్తు మాత్రమే అనే శాఖగా విడిపోయారు. యేసునామములో బాప్తిస్మం అనే ఒక క్రొత్త గుంపు కూడా వచ్చింది. మరికొంతమంది తండ్రి కుమారుని గురించిన వివేచన, గ్రహింపు, అవగాహన ఏమాత్రం ఆలోచన చేయకుండా పూర్తిగా పరిశుద్ధాత్ముడు అని అంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ రమ్ము, పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మకు ప్రార్థన చేస్తున్నాం అని పరిశుద్ధాత్మనే సంపూర్ణంగా ఉద్దేశించి ఈ యొక్క త్రిత్వాన్ని ఉల్లంఘిస్తూ వారొక శాఖగా మారిపోయారు. విశేషంగా కరిస్మాటిక్స్ అని అంటారు, ఆకర్షణ గుంపులు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెంతెకొస్తు సహవాసాల వాళ్ళు. ఒకరు మాత్రము యెహోవా మాత్రమే దేవుడంటే, మరికొందరు క్రీస్తు మాత్రమే దేవుడంటే, వారు మాకు అవసరం లేదు, పరిశుద్ధాత్మ మాత్రమే అనే వారి నోటితో చెప్పకపోయినప్పటికీ కూడా ఆ భావముతో, ఆ భావనతో పనిచేసేటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా లేఖన విరుద్ధమే. ఈ సంగతి మనకు అర్థం కావాలి. ఇవన్నీ కూడా లేఖన విరుద్ధం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనే సత్యాన్ని నమ్మాలి. ఆ సంగతి అలాగ మనం అలా ఉంచితే, నేను ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ అనే అంశమును గురించే ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. నేను ముందుగానే మీకు చెప్పాను, అంశము త్రిత్వము కాదు అని. కారణం ఏమిటంటే, మన స్థానిక సంఘాల్లో మనము త్రిత్వము అని నమ్ముతూ ఉన్నాం, సిద్ధాంతాన్ని మనము విశ్వసిస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మని యొక్క ఆ స్పర్శ, పరిశుద్ధాత్మ యొక్క తాకిడిని అనుభవించలేకపోతున్నామేమో అనిపిస్తూ ఉంది ప్రస్తుత దినాలలో. అందును గురించిన కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి లేఖనాల్లో. ఆత్మను ఆర్పకుడి అని అన్నాడు. అంత మాత్రమే కాకుండా ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మీలోనున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సిద్ధాంతాన్ని, ఆ బోధను మనం నమ్మినప్పటికీ కూడా ఆత్మను ఆర్పే, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పనులు, క్రియలు మనం చేస్తున్నామేమో అనిపిస్తూ ఉంది. అందుకే నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, ఆత్మ యొక్క లేక పరిశుద్ధాత్మ యొక్క స్పర్శ, పరిశుద్ధాత్మ యొక్క తాకిడి మన యొక్క జీవితాల్లో మనం గ్రహించాలి, మనము గమనించగలగాలి, మనము ఆ స్పర్శను అనుభవించగలగాలి. మనం ధ్యానం చేస్తూ ఉండగా కొన్ని విషయాలు మీ ఎదుటికి నేను తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా నేను మీ ఎదుటి ఉంచాలనుకున్న విషయం ఏమిటంటే,
పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సంగతి మనకు అర్థం కావాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఎవరు ఎక్కువ కాదు ఒకరికంటే, ఎవరు ఒకరికంటే తక్కువ కాదు. ఆ సత్యం మనకు అర్థం కావాలి. తండ్రి కంటే కుమారుడు, కుమారుడి కంటే ఆత్మ, ఆత్మ కంటే కుమారుడు, కుమారుడి కంటే తండ్రి. ఎవరికంటే ఎవరు తక్కువ కాదు, ఎవరికంటే ఎవరు ఎక్కువ కాదు. త్రిత్వమైనటువంటి దేవుడు, ఒకే దేవుడు, ఏకైక దేవుడు, సమానమై ఉన్నాడు అనే సత్యం మనకు అర్థం కావాలి. సహజంగా పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళ్ళగానే దేవుడు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? మీకు తెలుసులే, యెహోవా అని అంటాం. ఆ తదుపరి 4 సువార్తలలో, మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను రాసినటువంటి సువార్తలలో ప్రత్యక్షంగా మనం ఎవరిని చూడగలం? ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడగలం. ఆ తదుపరి మరి విశేషంగా మనం గ్రహించి అర్థం చేసుకోవలసినటువంటి మాట ఏమిటి అంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను వెళ్ళని ఎడల ఆయన మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో పరమునకు ఆరోహణమయ్యాడు, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు అవరోహణము అయ్యాడు. అనగా 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమునకు వెళ్ళాడు, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. గమనించారు ఈ వ్యత్యాసం? పాత నిబంధన గ్రంథంలో ఉండేటువంటి ఆదికాండం నుంచి అలాగే మలాకి గ్రంథం వరకు యెహోవా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉండగా, 4 సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉండగా, ప్రస్తుతం మనము నడిపించబడుతున్నటువంటి కాలంలో ఈ మాట గుర్తుపెట్టుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని పరిచయం చేశాడు? పరిశుద్ధాత్ముని పరిచయం చేశాడు. నేను మీతో చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు దేవుడు. అలాగైతే అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అన్నప్పుడు అంతకుముందు పరిశుద్ధాత్మ లేడా? ఆయన దేవుడు అనే సంగతి మీదట ప్రస్తావించినప్పుడు ఆయన ఖచ్చితంగా ఉన్నవాడు. ఎందుకంటే దేవుడు నిరంతరము ఉన్నటువంటి వాడు. నిరంతరము అనే మాట మనం అర్థం చేసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు నిరంతరము ఉన్నవారైతే పరిశుద్ధాత్మ కూడా నిరంతరము ఉన్నవాడు. దేవునికి ఆది అంతం లేకపోతే పరిశుద్ధాత్మని కూడా ఆది లేదు, అంతము లేదు. ఇక్కడ నిరంతరమైన మాట ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉపయోగించబడింది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో. నేను ఊరికి చెప్తానులే, వినండి. తీయమన్నప్పుడు అప్పుడు తీసి చదవండి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఎవరిని గురించి చెప్పబడింది మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనింది. గమనించండి, నిత్యము లేక నిత్య జీవము వేరు, నిరంతరము వేరు. వినడానికి ఒకే రీతిగా మనకు అనిపించినప్పటికీ కూడా స్వల్ప వ్యత్యాసం ఉంది. మనం ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము గలవారు. నిత్య జీవము నిరంతరము. చిన్న స్వల్ప తేడా నేను చెప్తున్నాను, గమనించండి. నిత్య జీవాన్ని మనం పొందాం. నిత్య జీవానికి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే, నిత్య జీవానికి ఒక ప్రారంభం ఉంది కానీ ముగింపు లేదు. మనకు ఒక ప్రారంభం ఉంది కానీ ముగింపు లేదు. దేవుని గురించి వాడబడిన మాట నిరంతరం అనే మాట వాడబడింది. ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రారంభము లేదు, ముగింపు లేదు అని అన్నాడు. ఆంగ్లంలో కూడా తేడా ఉంటుంది. ఎవర్ లాస్టింగ్ అని అన్న. ఎవర్ లాస్టింగ్ అంటే ముగిసిపోనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేదని. ఎటర్నల్, ప్రారంభము లేదు, ముగింపు
లేదు. అందుకే ఆదియు నేనే, అంతము నేనే. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని అన్నాడు. ఆది యందంటే ఆది ఎప్పుడు? కనుక దేవుడు నిరంతరం ఉన్నవాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు గనక ఆయన నిరంతరము ఉన్నటువంటి వాడు. మరొక విషయాన్ని నేను మీకు చెప్తున్నాను వినండి. పాత నిబంధన గ్రంథంలో యెహోవా అని అన్నాం, 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు అని అన్నాం. కానీ ఆది నుంచి అంతం వరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి వరకు అది మనకి ఇవ్వబడిన గ్రంథం. ఈ గ్రంథంలో త్రియేక దేవుడు ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. మన అంశం పరిశుద్ధాత్మ కాబట్టి ఆ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తర్వాత ఏమనుంది? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అక్కడ ఉన్నాడా లేదా? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆయన ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభంలోని మనం చూడగలం. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, ఎన్ని అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో? 22 అధ్యాయాలు. చివరి అధ్యాయంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు చెప్పు సంగతులేవనగా, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మనుచు ఉన్నాడు అని ఉంది. ఆ మాట చదివితే ప్రయోజనకరం మనం గలిబిలు లేకుండా ఉండటానికి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం చూడండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. చూడండి, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. చూసారా? ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం దేవుని ఆత్మ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం చూస్తాం ఆత్మయు. ఆత్మయు అనే మాట ఏ అక్షరాల్లో ఉంది? పెద్ద అక్షరాలు ఉంది. పెద్ద అక్షరాల్లో ఉంటే ఎవరు? పరిశుద్ధాత్మ. కనుక అక్కడ చూడగలం, ఇక్కడ చూడగలం. మరి సువార్తలలో లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయంలోనికి రండి. లూకా వ్రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. లూకా 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. మొదటి వరుస మనం చూద్దాం. ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి. సువార్తల్లో ప్రభువును గురించిన సందర్భంలో, మన ప్రియ ప్రభు అయిన క్రీస్తు యేసు వారిని గురించిన సందర్భంలో కూడా ఏమనుంది? ఆయన పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిరంతరము ఉన్నటువంటి వాడు. త్రియేక దేవుడు అనే మాటను గురించి మరొక సత్యం కూడా మీకు చెప్పాలి. అంటే ఇక్కడ మనం గమనిస్తే వారు వేరువేరుగా పని చేయరు అనే సంగతి మనకు అర్థం కావాలి. ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ కొంచెం మనసు పెట్టి ఆ మాటల మీద మీ ధ్యాస ఉంచాలి, అర్థం కావటానికి, అపార్థం చేసుకోకుండా. యోహాను వ్రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను చూడండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతట నేనే ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. గమనించండి, మరలా ఒక మాట కోసం ఆ వచనాన్ని చదువుతున్నాను. నా అంతట నేనే ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా. ఈ మాట అర్థమైందండి? నేను వినున్నట్లుగా అంటూ అనేక సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి చిత్తము నేను నెరవేర్చుటకే వచ్చాను, నా అంతట నేనేమీ చేయను, నా చిత్తము కాదు. ఇక్కడ నేను వినున్నట్లుగా అనే మాట యొక్క అర్థం ఏంటంటే, నేను వింటూ ఉన్నాను. ఎక్కడి నుండి వింటూ ఉన్నాను?
ఉం? తండ్రి యొద్ద నుండి వింటూ ఉన్నాను, నేను వినునట్లుగా తీర్పు తీర్చున్నాను. కనుక ఈ తీర్పు తీర్చే విషయంలో, ఈ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఎవరు సంబంధం కలిగి ఉన్నారు? ఈ వచనం ప్రకారం దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి విషయంలో, లేక తీర్పు తీర్చడమే కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఎవరెవరు సంబంధం కలిగి ఉన్నారు? ఈ వచనం ప్రకారం తండ్రి కుమారుని యొక్క సంబంధాన్ని మనం చూస్తాం. మరి పరిశుద్ధాత్మనికి సంబంధం లేదా? యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13 నుండి, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. వేటిని వినునో వాటిని బోధించి. తర్వాత 14 వచనం చదువుతున్నాను చూడండి. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఎవరన్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు. ఎవరిని గురించి అన్నాడు? పరిశుద్ధాత్మని గురించి అన్నాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? తనంతట తానే ఏమీ బోధింప, నా వాటిలోనివి తీసుకొని. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు నా వాటిలోనివి అని అన్నాడు. అంటే ఆయన వాటిలోని, ఆయనలోనివి ఎవరివి? ఇక్కడ గమనించండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో నేను వినునట్లుగా అని అన్నాడు. వింటూ ఉన్నాడంటే తండ్రి యొద్దని వింటూ ఉన్నాడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు పరిశుద్ధాత్మ గురించి పరిచయం చేస్తూ, పరిశుద్ధాత్ముడు తనంతట తానేమి చేయడు, తనంతట తానే ఏమి బోధించడు, నా వాటిలోనివి, నా ఓటిలోనివని యేసు ప్రభువారు అన్నప్పుడు యేసు ప్రభువారిలో ఉన్నవి ఎవరివి? తండ్రివి. గమనించారా? యేసు ప్రభువారు అంటున్నాడు తండ్రి మాట నేను విని పని చేస్తున్నాను, పరిశుద్ధాత్ముడు నా మాట విని పని చేస్తున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క చిత్తం నెరవేరుటలో, దేవుని యొక్క చిత్తం నెరవేర్చే క్రమములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఏమి కలిగి ఉన్నారు? ఏకముగా ఉన్నారు, ఏకముగా పనిచేస్తున్నారు. నా అంతటా నావి కాదు, తండ్రివి. పరిశుద్ధాత్ముడు ఆయనంతటా ఆయన కాదు, నాలోనివి. కనుక వీటన్నిటిని మనం ఆలోచన చేసి కలిపి చూస్తే ఓవరాల్గా సంపూర్తిగా మనం గ్రహిస్తే ఏమవుతుంది? అదంతా కూడా, అవన్నీ కూడా ఒకే ఒక మాట, ఒకే ఒక గురి, ఒకే ఒక సిద్ధాంతం, ఒకే ఒక చిత్తం. మార్పు లేదు. తండ్రి అయిన దేవుడు తనంతట తాను ఏవో వేరుగా, కుమారుడైన క్రీస్తు తనంతట తాను ఏవో వేరుగా, పరిశుద్ధాత్ముడు కూడా తనంతట తానేవే వేరుగా, ముగ్గురుగా ఒకరికి భిన్నంగా మరొకరు వేరువేరుగా పనిచేయరు. ఈ మాట అర్థం కావాలి. నా అంతట నేను కాదు, పరిశుద్ధాత్మ కూడా తనంతట తాను కాదు, ఒకటే దేవుని యొక్క చిత్తాన్ని త్రియేక దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ మాట మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే నేను వినునట్లుగా తండ్రి యొద్ద నుండి పొందానన్నట్లు పరిశుద్ధాత్మ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి వాటిలోనివి తీసుకొని బోధిస్తాడు కానీ తనంతటి ఏది చేయడు. ఈ త్రిత్వములో ఏ విధమైన భిన్నాభిప్రాయాలు కానీ, క్రియలో వేరువేరుగా కానీ, చిత్తములో 3 రకాల చిత్తాలు కానీ లేనే లేవు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. వారి ముగ్గురు దగ్గర ఒకే ఒక చిత్తం, ఒకే దేవుడు అనే సంగతి మీదట ఉంచాలనుకున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే సంగతి మనకు అర్థం కావాలి. తదుపరి మరొక విషయాన్ని నేను మీ ఎదురుకు తీసుకొని వస్తున్నాను. పరిశుద్ధాత్మను గురించి మనం ఆలోచన చేస్తే ప్రస్తుత దినాలలో కొంతమందికి పరిశుద్ధాత్మను గురించి సంబోధించడం కూడా చేత కావట్లేదు. అంటే పరిశుద్ధాత్మని ఏ పేరున పిలవాలో, లేక పరిశుద్ధాత్మని ఎలాగూ
ప్రస్తావించాలో కూడా తేలటం లేదు. పరిశుద్ధాత్మ 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 అని పట్టుకొని ప్రాకులాడే వాళ్ళు కూడా ఆయనను సంబోధించే విధానాన్ని ఎరగకుండా ఉన్నారు. ఏమంటున్నారు తెలిసిన? పరిశుద్ధాత్మ వచ్చింది అంటున్నారు, పరిశుద్ధాత్మ పోయింది అంటున్నారు, పరిశుద్ధాత్మ ఉందా లేదా మీకు అనే క్రమంలో ఆయన వచ్చిందా లేదా మీకు అని అడుగుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే అది దైవ దూషణ. పరిశుద్ధాత్మని ఆలియాగా ప్రస్తావించటం, అలాగ సంబోధించటం, వచ్చింది పోయింది వస్తుంది అని సంబోధించటం దేవుని దూషించటంతో సమానం. కారణం ఏంటో తెలిసిన? దైవ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు అలాగూ ప్రస్తావించబడ లేదు, సంబోధించబడ లేదు, పిలువబడ లేదు. ఆయన ఎలా పిలువబడ్డాడు? 1-2 మాటలు మనం చదువుదాం చూడండి. 14వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను చూడండి. 14:16 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. ఆత్మ పెద్ద అక్షరాల్లో ఉన్నాడు కదా. 17వ వచనం చదువుతున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎన్నిసార్లు అన్నాడు ఆయన 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 ఆయన? ఒకే వచనంలో. ఎవరిని గురించి సంబోధించాడు ఇక్కడ? పరిశుద్ధాత్మ గురించి. ఏమని సంబోధించాడు? ఆయన 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 ఆయన. 16వ అధ్యాయంలోనికి రండి. 16వ అధ్యాయం మనం గమనిస్తే 7వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ. నేను వెళ్ళిన ఎడల ఆయనను, ఆ మాట చూసారా? ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. మరలా ఇక్కడ ఏమని సంబోధించాడు? ఆయన ఆయన ఆయన. 13వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఏమన్నాడు? అయితే ఆయన అని సంబోధించాడో లేదా? ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించునని. తర్వాత ఇంకో కీలకమైన మాట కూడా చూడండి. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, తనంతట తానే, తనంతట తానే అనే మాటకు దానంతట అదే అనే మాటకు తేడా ఉందా లేదా? ఉన్నారా మీరు? ఇక్కడ అర్థమైందా? తనంతట తానే, దానంతట అదే. తనంతట తానే అనే మాట దేన్ని సూచిస్తుంది? ఆయన. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇక్కడ ఆయన స్పష్టంగా పరిశుద్ధాత్మని గురించి సంబోధిస్తూ ఆయనను గురించి చెప్పినప్పుడల్లా కూడా, ఎప్పుడు చెప్పినా కూడా ఏమంటున్నాడో తెలిసిన? ఆయన 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 అంటూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ వ్యక్తి. ఈ మాట అర్థం కావాలి మనం. ఇప్పుడు రండి, పరిశుద్ధాత్మ వ్యక్తి శక్తి. పరిశుద్ధాత్మ వ్యక్తి. వినండి, కొంతమంది పరిశుద్ధాత్మని శక్తిలాగా సంబోధిస్తారు. ఎందుకు అంటే ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మరలా నేను చెప్తున్నాను, వినండి. మీరు ఊరక చూడండి చాలు, నా వైపు చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములోను యూదయలోను సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని అన్నాడు. ఇక్కడ చూడండి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ మాట పట్టుకున్నారు.
ఏం పట్టుకున్నారు? శక్తి నొందెదరు అనే మాట పట్టుకొని పరిశుద్ధాత్మను కేవలం ఒక శక్తిలాగానే వారు భావిస్తూ ఉన్నారు, సంబోధిస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు, ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారికి తెలియకుండానే వారు దైవ దూషణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించండి. ఇప్పుడు ప్రశ్న, పరిశుద్ధాత్మ వ్యక్తి శక్తి? ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ శక్తినిచ్చే వ్యక్తి. ఏమంటే అర్థమైందండి మీకు? పరిశుద్ధాత్మ అన్నాడు కదా ప్రభు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం పొందుతాం? శక్తిని పొందుతాం. కనుక పరిశుద్ధాత్మ ఎవరు? శక్తినిచ్చే వ్యక్తి. కనుక ఆయనను వ్యక్తిగానే మనం సంబోధించాలి కానీ శక్తిగా సంబోధించకూడదు. ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా అలాగే సంబోధించాడు. ఆయన 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 ఇంకొక మాట అన్నాడు, తనంతట తానే అని అన్నాడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. పరిశుద్ధాత్మ ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన వ్యక్తిగా మనం చూడగలిగాము. ఆయన దేవునిగా లేఖనాలలో రుజువు ఉంది. ఒక అద్భుతమైనటువంటి రుజువును మనం చూద్దాం. చూడండి, సహజంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనికి మనం రాగానే ప్రభు అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉండగా శరాపులు అనగా మహాదూతలు 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొనుచు, 2 రెక్కలతో కాళ్లను కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఆ తదుపరి దేవుడు యెషయాకు తెలియజేసే సెలవిచ్చి ఏమన్నాడంటే, నీ వెళ్ళి ప్రకటించుము, వినినను వినకపోయినను ప్రకటించు. ముందే చెప్పాడు దేవుడు, వారు వినరు, అయినా నీ వెళ్ళి ప్రకటించుము. నా నిమిత్తం ఎవరు వెళ్ళు, నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తం నేనున్నాను, నన్ను పంపమనగా దేవుడను నీ వెళ్ళి ప్రకటించు. వారు వింటారు కానీ గ్రహించరు, ఎందుకంటే వారి హృదయము కొవ్వినది అని ఎవరు చెప్పారు అక్కడ? అంతకుముందు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, శరాపులు 3 మారులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేశారు. ఆ సంగతి అలాగూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరు సెలవిచ్చారు యెషయాకు? ఎవరు సెలవిచ్చారు? నీవు వెళ్ళి ప్రకటించమని యెషయాకు చెప్పింది ఎవరు అక్కడ? తండ్రా, కుమారా, పరిశుద్ధాత్ముడా? మీరు చెప్పిన జవాబు కరెక్టే, సరి అయిన జవాబు. 3 చెప్పారన్నారు. రుజువులు? అంటే 3 మార్లు అన్నారనా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సరి అయిన జవాబు, తప్పేం లేదు. అవును, మా అనేటువంటి మాట ముఖ్యమైనదే. కానీ ఆ మానే మాటలో త్రిత్వమై ఉన్న దేవుడు ఉన్నాడనే దానికి రుజువులు. ఇక్కడ సహజంగా మామూలుగా ఆలోచన చేస్తే ఏమని ఆలోచన చేస్తారంటే, తండ్రి అయినటువంటి దేవుడు, ఇలాగ మనం చెప్పుకుంది, యెహోవా ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? యెషయాతో, నీవు వెళ్ళి ప్రకటించుము, వారు వినినను వినకపోయిన. చదువుదాం చూడండి, 9వ వచనం నుండి చదువుతున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. మీరు అన్నటువంటి మాట 8వ వచనంలో, మా నిమిత్తం అనగా ఎవరు? త్రిత్వమైనటువంటి దేవుడు, లేక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నాడు అనే సత్యం మనకు అర్థమవుతుంది. ఇది వాస్తవమే. కానీ దేవుని యొక్క లేఖనాల్లో కూడా ఉంది అలాగూ. నేను చూపిస్తాను చూడండి. యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయంలోనికి రండి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. సహజంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మాట సెలవిచ్చిన విషయాన్ని సహజంగా ఏమనుకుంటామంటే, యెహోవాగా ప్రతి ఒక్కరు ఆలోచన
చేస్తారు. అక్కడ కుమారుని యొక్క పాత్ర ఉందా లేదా అనే సంగతి, కుమారుడు చెప్పాడా లేదా అనే సంగతి మనకు అర్థం కావాలి. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 37వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగియుండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయనందు విశ్వాసముంచరైరి. ప్రభువా, ఈ వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. అందుచేత వారు నమ్మలేకపోయి, ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయమును కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరే గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొన లేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరు. ఇక్కడ గమనించండి, 41, 42 వచనాలు ప్రస్తుత మన అంశానికి కీలకం. నేను చదువుతున్నాను, చూడండి. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున, ఇక్కడ ఆయన ఎవరు? 43వ వచనం చదివితే అర్థమవుద్ది. 43వ వచనం, క్షమించండి, 42వ వచనం. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి కానీ ఈ 41వ వచనంలో చెప్పబడిన ఆయన ఎవరైతే ఉన్నాడో 42వ వచనంలో చెప్పబడిన ఆయనే ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. కనుక ఈ ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వెరీ గుడ్. ఇక్కడ గమనించండి, యెషయా ఆయన మహిమను చూచినందున పైన సందర్భం ఏంటి? యెషయా మహిమను చూచాడు, పైన సందర్భం ఏంటి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఆకలి అవుతున్నట్లుంది. పైన సందర్భం ఏంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అక్కడ దేవుని మహిమను చూచింది ఎవరు? యెషయా చూచాడు. ఇక్కడ 41వ వచనంలో ఆయన మహిమను చూచినందున, లేక యెషయా ఆయన మహిమను చూచినందున అని అన్నాడు. ఇక్కడ చెప్పబడిన ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరు చూశారు ఆయన మహిమను? యెషయా చూశాడు. ఎక్కడ చూశాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. ఎందుకంటే పైన ఇవ్వబడిన సందర్భం అదే. కనుక ప్రభు అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైనటువంటి సమయంలో యెషయా ఏం చూశాడు? ఆయన మహిమను చూచాడు. ఎవరున్నారు అక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు మన అంశంలోనికి వద్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. యెషయా గ్రంథం, క్షమించండి, అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 26, 27 వచనాలు నేను చదువుతున్నాను. మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చూడండి, ఈ ఈ ఈ సందర్భం, లేక ఈ సందర్భం ఎక్కడిది? ఈ మాటలు అది గుర్తుపెట్టుకోండి మీరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని గుర్తు. ఇప్పుడు చెప్పబడిన మాటలు కూడా ఎక్కడ? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెహోవా అని మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయంలో యెషయా ఆయన మహిమను చూచినప్పుడని ఆయన అన్నప్పుడు అక్కడ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతూ ఉన్నాం. ఇప్పుడు చూడండి. అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులో చెప్పిన మాట సరియే. అక్కడ ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ మీతో ఇట్ట అన్నాడంట. పరిశుద్ధాత్మ ఇలాగ అన్నాడంట. మీతో ఏమన్నారంట? వినుమట్టుకు విందురుగా, గ్రహింపనే
గ్రహింపరు. కనుక అక్కడ ఎవరన్నారు ఆ సందర్భంలో? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దైవత్వమును గూర్చిన ఒక గ్లింప్స్ అంటారు. మరి దైవత్వమును గూర్చిన ఒక సూచన మనం అక్కడ చూస్తూ ఉన్నప్పుడు దూతలు, శరాపులు ఆయనను హెచ్చిస్తూ, గణపరుస్తూ, పొగుడుస్తూ, ఆరాధిస్తూ ఉండేటువంటి సమయంలో వారు ఏమన్నారు తెలిసిన? ప్రభు అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉండగా శరాపులు 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొనుచు, 2 రెక్కలతో కాళ్లను కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎన్ని మార్లు? 3 మార్లు. ఎవరున్నారు అక్కడ? తర్వాత ఆయన ఏమన్నాడు? మా నిమిత్తం. ఇప్పుడు మీ మాటలోకి వస్తాను. మా నిమిత్తం ఎవరున్నారు అక్కడ? 3 మార్లు శరాపులు అన్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని యెహోవాను మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న సత్యాన్ని యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ పరిశుద్ధాత్మను గురించిన సందర్భాన్ని, ఆయన సన్నిధిని అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము. అందుకే శరాపులు ఏమన్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు. ఇంకెవరున్నారు అక్కడ? పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. కనుక పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడు. మహిమపరచబడుతుండేటువంటి క్రమంలో, దేవుడు మహిమపరచబడుతుండేటువంటి క్రమంలో అక్కడ త్రిత్వాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మను గురించి చాలామంది చాలా తేలిగ్గా తీసుకొని ఆయన సంబోధించే విషయంలో కానీ, ఆయన గురించి ప్రస్తావించే విషయంలో కానీ దైవ దోషం చేస్తున్నారు. మనం కూడా కొన్నిసార్లు నోరు జారుతూ ఉన్నాం. అవునా కదా? నోరు జారుతున్నామా లేదా? దైవ గ్రంథంలో ఎన్నడూ పరిశుద్ధాత్మ వచ్చిందని కానీ, పోయిందని కానీ, అది అని కానీ ప్రస్తావించనే లేదు. కారణం ఏంటి తెలిసిన? ఆయన దేవుడు. ఆయన వ్యక్తి, ఆయన దేవుడు. లేక ఆయన దేవుడు, ఆయన వ్యక్తి. ఈ అంశాన్ని మనం అనేక సార్లు ఉల్లంఘించుట వలననే ఆ నడిపింపును మనం కోల్పోతూ ఉన్నామని అర్థమవుతూ ఉంది. అందుకేమో దేవుడు ఈ మధ్యకాలంలో ఈ అంశాన్ని గురించి ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. ఇప్పుడు ఏం పొందుతాం చెప్పండి? శక్తిని పొందుతాం. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ. సువార్త ప్రకటించడానికి ఏం కావాలా? యుక్త శక్త, చాతుర్యమే శక్త. అందుకే పౌలు గారు అన్నాడు కదా, వాక్చాతుర్యము లేకుండా నేను మీ ఎదుట సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాను అన్నాడు. అదే సమయం అందు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన వ్రాస్తూ వాళ్ళని ఏమని విన్నవించుకుంటున్నాడంటే, ఏమంటున్నాడంటే, దేవుడు వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా కోసము ప్రార్థన చేయమన్నాడు. కనుక ఈ శక్తిని అనుగ్రహించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఆయన జీవము కలిగిన దేవుణ్ణి అర్థం చేసుకునే క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు వాని గురించి కూడా స్పష్టంగా అర్థం చేసుకునే శక్తిని ఎవరిస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మే. క్రీస్తుని మనం అర్థం చేసుకోవాలన్నా కూడా, క్రీస్తుని గణపరిచి హెచ్చించి ఆయన శిలువ కార్యాన్ని విశ్వసించి తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలన్నా కూడా ఆ శక్తిని అనుగ్రహించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మే. నేను ముగింపులో ఒక విషయాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇలాగ మనం ఆలోచన చేద్దాం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఒకరికి వేరుగా ఒకరు లేరు. అదే సమయమందు ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అదే సమయమందు త్రిత్వమైనటువంటి దేవుని గురించి మనం ధ్యానం చేసేటప్పుడు తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని ధ్యానం చేయవచ్చు. వారు వేరు కాకపోయినప్పటికీ కూడా. మీకు అర్థం కావటానికి ఒక చిన్న విషయం చెప్తాను. ఎంబీబీఎస్ చదివినటువంటి ఒక డాక్టర్ వైద్యం చేస్తాడు. ఎలా వైద్యం చేస్తాడు చెప్పండి?
శరీరంలో ఏ ఏ ఏ అనారోగ్యం వచ్చినా కూడా వైద్యం చేస్తాడు. కానీ ఎంబీబీఎస్ తర్వాత కొంచెం స్పెషలైజ్డ్ కోర్సులు ఉంటాయి. అంటే ప్రత్యేకంగా ఆ, ఉంటాయి కదా. కార్డియాలజీ, నెఫ్రాలజీ, తర్వాత న్యూరాలజీ, రకరకాల ఆలజీలు ఉన్నాయి, చాలా ఆలజీలు ఉన్నాయి. వాటిని వేరువేరుగా ధ్యానం చేస్తారు. కానీ అవన్నీ కూడా ఎక్కడున్నాయి? శరీరంలో బాగా వేరుపరచడానికి వీలు లేదు. కానీ వాటి గురించి ప్రత్యేకంగా చదివినందువలన ఏం జరుగుతుంది? ప్రయోజనం కోరుతుంది. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని వేరు చేయటానికి వీలు లేదు, కానీ ధ్యానము చేయవచ్చు. ఇప్పుడు మరొక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. తండ్రిని గురించి, జీవము కలిగిన దేవుడైన యెహోవాని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు ఆకాశము నుండి ఆయన మాట్లాడాడు. ఆకాశమందుండిన దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు అని మనం చూడగలం. ప్రత్యక్ష గుడారంలో ఆయన మధ్యలో కూడా ఉన్నాడులేండి, ఆయన సన్నిధి ఉన్నది. కానీ సువార్తలోనికి రాగానే మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో కూడా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడికి వచ్చాడు? మానవుల మధ్యలోనికి వచ్చాడు, వారితో కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన మనలో ఉన్నాడు. దేవుడు ఎలాగ మనలోనికి వచ్చాడో చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని అన్నాడు. కనుక పరిశుద్ధాత్మ మనలో ఉండి మనలను నడిపిస్తున్నాడు. సత్యములో కొనసాగే శక్తినిచ్చేది ఎవరు తెలిసిన? పరిశుద్ధాత్మ. నన్ను చెప్పనివ్వండి ఒక మాట. దేవుడు నిర్గమకాండం 19వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు, అవునా కాదా? ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ ప్రజలందరూ ఏమన్నారు తెలిసిన? మేము చేస్తాం, మేము నెరవేరుస్తామన్నారు. 19వ అధ్యాయం 8వ వచనం చదువుదాం రండి. నిర్గమకాండం 19వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం చూడండి. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియ చేశాను. గమనించారా? అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. యెహోవా ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? 20వ అధ్యాయంలోనికి రాగానే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఇశ్రాయేలీయులు ఏమన్నారు? యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చారు. ఒకే స్వరముతో అందరూ కూడా దేవుడు ఏం చెప్తే చేస్తామన్నారు. దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? 20వ అధ్యాయంలో చెప్పడం ప్రారంభం చేసి చెప్పాడు. ఎవరు నెరవేర్చారు? నాకు అర్థమవుతుంది మీకు? యెహోవా చెప్పినదంతా మేము చేస్తామన్న వీళ్ళు ఎంతమంది చేశారు? ధర్మశాస్త్రాన్ని ఎంతమంది సంపూర్తిగా నెరవేర్చారు? ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా నెరవేర్చిన వారు యేసు ప్రభు వారు ఉన్నారు. ఓకే, ఎవ్వరు కూడా లేరు. రెండో విషయం, దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సమస్తాన్ని చూసేవాడు, దేవుడు భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగినవాడు కూడా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు సర్వజ్ఞాని, సార్వభౌమాధికారం కలిగిన వాడు, భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలు ఏమన్నాడు? దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అని. ఇప్పుడు చూడండి, వీరు ఎవరైతే మేము అంతా నెరవేరుస్తాము, దేవుడు చెప్పినదంతా మేము చేస్తాము అని చెప్పినటువంటి వీరు ఎవ్వరు కూడా నెరవేర్చలేదు. కారణం ఏంటో తెలిసిన? యాకోబు తన పత్రికలు వ్రాస్తే ఏమన్నాడంటే, ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటిని తప్పిపోయినట్లే అని అన్నారు. కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు ఎవ్వరు కూడా లేరు. మీరు అన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. యేసుప్రభు ఏమన్నా తెలిసిన? ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చాలి, ధర్మశాస్త్రం నెరవేరాలన్నాడు. రెండూ జరిగాయి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, ధర్మశాస్త్రం ఆయనలో నెరవేరింది, వేరే అంశం. కానీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎవ్వరు కూడా
నెరవేర్చాలి. ధర్మశాస్త్రాన్ని ఆచరించి 100% అవలంబించే విషయంలో అందరూ ఓడిపోయారు, ఏ ఒక్కరు కూడా లేరు. ప్రశ్న ఏంటో తెలిసిన, ఈ సంగతి దేవునికి తెలుసా లేదా? ఏమన్నా దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్ ఆయన భవిష్యత్ జ్ఞానమును ఎరిగినవాడు. కానీ ఎందుకు ఇచ్చాడు మరి? దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇస్తాడు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నెరవేర్చలేరు. వారు ఏకాభిప్రాయం కలిగి మేమంతా నెరవేరుస్తామన్నారు. ఆయన దేవుడు ఎరిగి ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చాడు. వారు నెరవేర్చాలని దేవునికి కూడా తెలుసు, కానీ ఎందుకు ఇచ్చాడు? సమాధానం చాలా సింపుల్, చాలా సులువే. మీరు నెరవేర్చలేరు అని చెప్పడానికే ఇచ్చాడు. మీ చేత కాదని రుజువు చేయడానికి దేవుడు వారికి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడో తెలిసిన, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి రండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. 10వ వచనం లేక 8 నుంచి చదివితే మంచిది. నేను చదువుతున్నాను, మీరు వినండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనడని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు గమనించండి, వాస్తవానికి ఈ వాక్యం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం చూస్తాం. అక్షరార్థంగా మనం గమనిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8, 9, 10, 11, 12 వచనాల్లో లేక 13 వచనాల్లో కూడా చెప్పబడినటువంటి యొక్క ప్రవచనం ఏదైతే ఉందో అక్షరార్థంగా ఇశ్రాయేలీల మధ్యలో 1000 ఏళ్ల పరిపాలన కాలంలో నెరవేరుతుంది. ఏమన్నాడు తెలిసిన, ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. ఎందుకు? కారణం ఏంటంటే ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? వాళ్ళ చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు అని అన్నాడు. అయితే గమనించండి, అంతకు ముందుగానే దేవుని ప్రజలమైన మనకు ఈ కృప అనుగ్రహించబడింది. అక్షరార్థంగా ఈ ప్రవచనం 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఇశ్రాయేలీల మధ్య నెరవేరుతుంది, జరగబోతుంది. కానీ దేవుని కృప అంతకంటే ముందుగా మనకు దానిని ఈ కృపను అనుగ్రహించాడు. ఏమన్నా వారిలో 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 ఆ మాట గుర్తుపెట్టుకోండి. నేను 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 అని అన్నాడు. ఇక్కడ ప్రభు చెప్పాలనుకునే విషయం ఏంటంటే వారు ఈ క్రమంలో ధర్మశాస్త్రాన్ని నిబంధనను అనుసరించే విషయంలో విఫలమైపోయారు అంటూ ప్రభు ఏమంటాడో తెలిసిన, ఆయన కృప ఏమిటంటే వారి పక్షాన ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అదే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, ధర్మశాస్త్రము నెరవేరాలి. ధర్మశాస్త్రమునకు ఒకవైపున 10 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభువు తూచా తప్పకుండా నెరవేర్చాడు. అన్నీ కూడా ధర్మశాస్త్రం ఆయనలో నెరవేరాలి. ఎలా నెరవేరింది? మరొక వైపున ఉన్నటువంటి ఒకవైపు 10 ఆజ్ఞలు, మరొక వైపు ప్రతీకారం. కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, వాతకు వాత, గాయమునకు గాయం. అవన్నీ ఎవరు భరించారు? ప్రభువు మన పక్షాన భరించాడు. మనం పాపం చేసి శిక్షకు గురి అయి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మన శిక్షను ఆయన భరించుట ద్వారా ధర్మశాస్త్రం ఆయనలో నెరవేరింది. కారణం మనం తప్పించబడ్డాం క్రీస్తును బట్టి. ఆయనలో నెరవేరింది. మరొక వైపు
ప్రతీకారం ఎవరి మీద పడింది? ఉగ్రత ఎవరి మీద పడింది? శిక్ష ఎవరి మీద పడింది? పంటికి పన్ను, కంటికి కన్ను, వాతకు వాత, గాయం, మరణానికి మరణం ఎవరి మీద పడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడింది. ఆయనలో నెరవేరింది. ఇప్పుడు విషయం ఏం తెలిసిన, మన పక్షాన ధర్మశాస్త్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. అది ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభు చెప్తూ ఇక్కడ కృప మనకు కనిపిస్తూ ఉంది. ఏంటో తెలిసిన, మీ చేత కాదు మీరు చేయలేరు, మన చేత కాదు, ఓడిపోయాం. కానీ ప్రభు మన పక్షాన ఆయన నెరవేర్చాడు, మన బాకీ ఆయన తీర్చాడు. ఇప్పుడు ఈ మాట మీ మధ్యలో చదవటానికి గల కారణం ఏంటంటే, లో అనే మాటను మనం ఆలోచన చేసినప్పుడు, వారిలో అనే మాటను భవిష్యత్తులో అక్షరార్థంగా ఇశ్రాయేలులో నెరవేరబోయేటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో ఇప్పుడు మనలో నెరవేరుతుంది. దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన ఏమిస్తున్నాడు తెలిసిన, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? శక్తి నందెదరు. ఇప్పుడు ఒక మాట నేను దానికి జత చేస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి ఎవరు నడిపించేది? ఎవరు నడిపిస్తాడు? మనకు చేత కాదా? జవాబు చెప్పండి, చాలా సులువు. మనకు చేత కాదా? చేత కాదు. చేత కాదంటే చేత కాదు. చేత అయితే ఆయన వచ్చి మనల్ని నడిపించాల్సిన అవసరం లేదు. కనుక ఆయన ఏం చేస్తాడు తెలిసిన, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు. ఆయన శక్తి చేత ఏమేమి కార్యాలు జరుగుతున్నాయో మనం చూడగలం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చాలా తేటగా ఉంది. జీవము కలిగిన దేవుడే ఆయన మనలో ఉండి కార్యాన్ని జరిగిస్తారు. అది ఆయన కృప. ఆయనకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అన్నారు కదా. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయాలి. అన్నింటిలో ఓడిపోయాము. ఆయన మనలో ఉండే శక్తిని అనుగ్రహిస్తాం. ఎందుకు తెలిసిన, ఆయన నీతిని నెరవేర్చడానికి, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించడానికి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, మనం తర్వాత ధ్యానం చేద్దాం. నేను ముగించబోతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా గమనించండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన పరమునకు ఆరోహణుడయ్యేటప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగంటున్నాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ నిరంతరము ఉన్నవాడు, పరిశుద్ధాత్మ వ్యక్తి, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మని గురించి కొన్ని వాక్యాలు ప్రస్తావించబడి ఏంటి తెలిసిన, దేవుని ఆత్మ అని కూడా ప్రస్తావించబడింది, క్రీస్తు ఆత్మ అని కూడా ప్రస్తావించబడింది, వాక్యంలో ప్రస్తావించబడింది ఆయనను గురించి. ఆయన దేవునిగా మరొక వాక్యం కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక, 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18 ఊరికే చదువుతానంతే, వివరించలేను. ప్రభువే ఆత్మ. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, పెద్ద అక్షరాలు ఉన్నాడు కదా. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. వాస్తవానికి 12వ వచనం నుండి మనం చదవాలి, ఇప్పుడు చదవటం లేదు. కానీ 17వ వచనం మాత్రం, లేక 16వ వచనం కూడా చదువుదాం చూడండి. వారి హృదయం ప్రభువునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడు. ఇశ్రాయేలుని గురించి ప్రభు వైపు అంటే దేవుని వైపు. ఇప్పుడు 17వ వచనంలో 16 మరలా చదువుతున్నాను చూడండి. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునప్పుడు ముసుగు తీసివేయబడును అంటూ 17వ వచనంలో ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండి అక్కడ స్వాతంత్ర్యము నుండును. ప్రభువే ఆత్మ. ఇక్కడ ఈ ప్రభు అని ప్రస్తావించబడిన దేవుని గురించి ప్రభువే ఆత్మ అన్నాడు. దేవుడే పరిశుద్ధాత్మ. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, తరగతులు గనక కొన్ని సిద్ధాంతపరమైన సత్యాలు మీ మధ్యలో ఉంచాలనే ఆశతోటే ఈ అంశం మీ ఎదుట ఉంచడం జరిగింది. పరిశుద్ధాత్మను గురించినటువంటి స్పష్టమైన అవగాహన మనం కలిగి ఉండాలి. నేను అంటున్నాను, ఏ ఇతర సహవాసాల కంటే కూడా
పరిశుద్ధాత్మని గురించి ఎక్కువ ఎరిగింది మనమే. కానీ విషయం ఏంటో తెలిసిన, ఆత్మను ఆర్పకుడి, మీలోనున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనింది. నేను ఇలాగ చెప్పాలనుకుంటున్నాను. సంకేతం వచ్చింది, అయిపోయిందని. మనం ఓడిపోయేవారం, విఫలమైపోయాం. ఒక్క మాటలు మీకు చెప్పాలనుకుంటున్నా, సంపూర్ణమైన బాధ్యత మన పక్షాన్ని దేవుడే తీసుకొని మనలో కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన మనకు ఎవరిని అనుగ్రహించాడు తెలిసిన? పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములోను, యోదయలోను, సమరయములోను, సమరయల దేశముల అంతటిను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని అన్నాడు. ఈ సంగతి కూడా మనం ఆలోచన చేయాలి. సాక్షులు ముందేంటి? శక్తి. తర్వాత ఏంటి? సాక్ష్యం. ఇలాగ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇలాగ సాక్ష్యం అంటే ఏంటి? నాకు సాక్షులు అంటే ఏంటి? ప్రభువుకు సాక్షులు. సూటిగా ఒక మాటలో చెప్పుకుందాం, సువార్త. లేక ఇలా మనం చెప్పుకుందాం, సేవ. మొదటి ఏంటి? శక్తి. ఇలాగ నేను చెప్పాలనుకున్నాను. మొదట సాక్ష్యం, తర్వాత సేవ. మన సాక్ష్యాన్ని బలపరిచి స్థిరపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ. అందుకన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చున్నప్పుడు మీరు శక్తి, ఆ శక్తితో మనం ఏం చేయాలి? ఆయనకు సాక్షులముగా సాగాలి. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.